హాయ్ ఎవ్రీవన్. రంజాన్ సీజన్ వచ్చిందంటే చాలు చార్మినార్ దగ్గర డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్తో మామూలుగా కాదు అదిరిపోయిద్ది కదా అని చెప్పి నేను మా హస్బెండ్తో అన్న వెంటనే అక్కడే కాదు ఇక్కడ విజయవాడలో కూడా పంజా సెంటర్లో అలాగే ఉంటుంది, వెళ్ళొద్దామా అని చెప్పి తీసుకెళ్లారనమాట. అక్కడికి వెళ్ళంగానే చికెన్ని రకరకాల కలర్స్తో వేలాడదీశారు అండ్ అలాగే లైటింగ్స్తో ఆ స్ట్రీట్ మొత్తం చాలా బాగుందనమాట. అందరూ ఈ కునాఫా తెగ ఎగబడి తింటున్నారు. సర్లే మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పి ఒకటైతే తీసుకున్నాము. సింగిల్ పీస్ వచ్చేసరికి 200 రూపీస్ అనేది తీసుకున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ అలాగే చాలా రకాల చాక్లెట్స్ అవన్నీ కూడా పెట్టారనమాట. ఇవన్నీ అయితే మేమేమి ట్రై చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రంజాన్ అంటే హలీం కంపల్సరీ తింటారు కదా. ఇంకా ఎక్కడ చూసినా మా షాప్లోకి రండి అని చెప్పి పిలుస్తున్నారు. మేమైతే సలీం హలీంకి వెళ్ళాము. అక్కడ హలీం టేస్ట్ చూసాము, పర్లేదు బాగానే ఉంది. కాకపోతే చాలా వేడిగా ఉంటే బాగుంటుంది హలీం అనేది. కొంచెం చల్లారిపోయేసరికి కొంచెం అంత టేస్ట్ అనిపించలేదు నాకైతే. ఇంకండి అలాగే వాటితో పాటు రోటీ కూడా ట్రై చేసామన్నమాట. రోటీ, చికెన్ కర్రీ అండ్ అలాగే చికెన్ స్టిక్స్ కూడా ట్రై చేసామన్నమాట. అన్నీ బాగానే ఉన్నాయి. చివరిలో చల్లగా షర్బత్ తాగుదాము అని అనేసరికి సర్లే అది కూడా ట్రై చేద్దాం వచ్చేమని చెప్పి ట్రై చేస్తే అస్సలు నచ్చలేదు. ఎందుకనో వాళ్ళు చేయడంలో తేడా ఉందో, ఒకవేళ ఆ టేస్టే మాకు నచ్చలేదో ఏమో. అయ్యో మొత్తం తిన్న తర్వాత ఇది తాగినోరంతా పాడు చేసుకున్నామే అని అనిపించింది. ఎందువల్ల అనేది మాకైతే రీజన్ తెలియదు. ఫైనల్లీ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాం. మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి.